గా జరిగిన ఇష్యూని కనుక మనం చూస్తే ఒక సీఎం రేవంత్ రెడ్డి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే పంపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం టాలీవుడ్ కి పూర్తిగా మద్దతు ఇస్తుంది అంటున్నారు. అలాగే టాలీవుడ్ కూడా తమ సోషల్ రెస్పాన్సిబిలిటీని మర్చిపోకూడదు అంటూ ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇస్తున్నారు. అలాగే అసెంబ్లీలో చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నాను అని అన్నారు. శాంతి భద్రతల విషయంలో కూడా ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదు అంటున్నారు. అలాగే ఇకపై బౌన్సర్ల విషయంలో కూడా చాలా చాలా సీరియస్ గా ఉంటామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. అభిమానుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పూర్తిగా సెలబ్రిటీలదే అంటున్నారు. తెలంగాణలో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలన్నారు. డ్రగ్ క్యాంపెయిన్ కావచ్చు, మహిళా భద్రతలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు. అలాగే ఈకో టూరిజం ని ప్రమోట్ చేయాలి, టెంపుల్ టూరిజం ని ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఇండస్ట్రీ పూర్తిగా సహకరించాలని కోరుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం టాలీవుడ్ కి పూర్తిగా మద్దతు ఇస్తుంది అని భరోసా ఇస్తూనే అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకుంటున్నారని చెప్పన్నారు. రైట్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర మా ప్రతినిధి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. అశోక్, చెప్పండి. ఎస్, ప్రస్తుతం అయితే ఇంకా మీటింగ్ ముగిసిందన్న సైన్ అయితే వచ్చింది, కానీ ప్రస్తుతం ఇంకా మీటింగ్ అయితే కొనసాగుతూ వస్తుంది. అల్టిమేట్ బోటంలో మళ్ళీ చెప్పేది ఒకటే, అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్కి సంబంధించి తప్ప వేరే అంశం గురించి కాదు. సినిమా ఇండస్ట్రీ సినిమా కష్టాలు చెప్పుకోవడానికి ఇక్కడ రాలేదు. కేవలం అల్లు అర్జున్ పుష్ప 2 వివాదాన్ని పరిష్కరించేందుకే సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా కూడా ఇవాళ తరలి వచ్చారు మూకుమ్మడిగా. అది కూడా అల్లు అరవింద్ చేసిన రిక్వెస్ట్ మేరకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా వచ్చారు. అల్టిమేట్గా సీఎం రేవంత్ రెడ్డిని వాళ్ళు అడుగుతున్నది ఒకటే, అల్లు అర్జున్ బెయిల్ రద్దు పిటిషన్ దయచేసి వేయొద్దు అనేది ఒకటి. రెండోది, ఏదైతే సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ రేటు పెంచుకోవడానికి అవకాశాలు ఇవ్వండి, మీరు ఎన్ని కండిషన్స్ పెట్టినా వాటన్నిటికీ కూడా యాక్సెప్ట్ చేస్తాం, ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటూ ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి అడుగుతుంది. అయితే ఆ విషయంలో మాత్రం ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నారు. మరోసారి సీరియస్గా చెప్తున్నారు, సినిమా ఇండస్ట్రీలో చాలామందికి సామాజిక బాధ్యత అంటూ కూడా లేదు. ఎంతసేపు సినిమాలు తీసాం, టికెట్ రేటు పెంచుకున్నాం, కోట్లు సంపాదించామనే తప్ప సామాజిక బాధ్యత ఒక్కరికి కూడా లేదు. డ్రగ్స్ నిర్మూలన కోసం వీడియోలు చేయమని, అవి సినిమా థియేటర్లో ప్రతి సినిమా రిలీజుకు ముందు టెలికాస్ట్ చేయమని నేను అడిగితే ఇంతవరకు ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఇదంతా మీకు బాధ్యత లేదా అంటూ ఆయన ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది. ఒకసారి లోపల మీటింగ్లో ఏమేమి డిస్కస్ చేశారనేది మా కొలీగు సురేష్ కూడా ఇక్కడే ఉన్నారు, లోపల నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఒకసారి సురేష్ అప్డేట్.